నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. ఈరోజు వివిధ దినపత్రికల్లో ప్రచురితమైన ప్రధాన అంశాలపై న్యూస్ కేఫ్లో వివరణ చూద్దాం. ఇక ముందుగా ఈనాడు దినపత్రికలో తెలంగాణ విషయానికి వస్తే, సాగు తాగునీటి ఇబ్బందులు రానియొద్దు, రానున్న 3 నెలలు కీలకం, సమర్థంగా పనిచేయాలి, నీటిపారుదల శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను ప్రధాన అంశాలుగా ప్రచురించింది. టెలిమెట్రీల ఏర్పాటుతో కృష్ణా జలాల అక్రమ తరలింపును అడ్డుకోవాలని ఆదేశించారు. ఇక రానున్న 3 నెలలు కూడా కీలకం అనే విధంగా, అంటే వేసవి కాలంలో నీటి ఎద్దడిని అరికట్టే విధంగా పలు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇక ఎన్నికల సంఘం సారథిగా జ్ఞానేశ్వర్ కుమార్, ఎలక్షన్ కమిషనర్గా వివేక్ జోషి, ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ సిఫార్సు, రాష్ట్రపతి ఆమోదం అంటూ కథనాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక కోడ్లేని జిల్లాలో రేషన్ కార్డులు ఇవ్వండి, ముఖ్యమంత్రి ఆదేశం. రాష్ట్రంలో కొత్తగా రేషన్ కార్డులు జారీకి వెంటనే ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లాలో మొదట పంపిణీ ప్రారంభించి కోడ్ ముగిశాక మిగిలిన జిల్లాలను చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. ఇంకా అనుబంధాల మధ్య చిచ్చు, మత్తయిలు అయిన వారినే అంతమొందిస్తున్న వ్యసనపరులు, విచ్చలవిడిగా విక్రయాలతో ముదురుతున్న సమస్య అంటూ ఒక కథనాన్ని మనం చూడవచ్చు. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, కార్డులు ఇవ్వండి, కోడ్లేని జిల్లాలో అర్హులకు వెంటనే రేషన్ కార్డులు జారీ చేయండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ నేతృత్వంలో కమిటీకి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినటువంటి అంశాలని మనం చూడవచ్చు. ఇక అక్రమ క్రమబద్ధీకరణపై కొరడా ఏది, అన్నీ సక్రమంగా ఉన్న వారికి మోక్షమేది, జీవో 59 కింద వచ్చిన దరఖాస్తులు ఎక్కడివక్కడే, అవకతవకలు పక్కాగా కనిపిస్తున్న చర్యలేవి, 3 జిల్లాలో అనుమతులు నిలిపివేస్తూ ఏడాది కిందట రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు, మిగిలిన జిల్లాలోనూ ముందుకు సాగని వైనం, ఆదాయం వచ్చే అవకాశం ఉన్న పరిష్కారం లేదంటూ ఒక కథనాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక రాజేంద్ర నగర్ కోర్టు పందెం కోళ్ల వేలం, ధర పుంజుకునే 9 కోళ్లకు కలిపి కనీస ధర 14,000 రూపాయలుగా నిర్ణయం. ఒక్కో పందెం పుంజుకు సగటున 20,000 రూపాయలు పలికిన వైనం. ఇలా 81 కోళ్లకు మొత్తంగా 16,65,000 రూపాయలు. ఇవన్నీ తోలుకట్టు ఫామ్ హౌస్ నుంచి స్వాధీనం చేసుకున్న కోళ్లు అంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. మళ్ళీ కేసీఆరే రావాలని జనం కోరుకుంటున్నారు, ఆయనే తెలంగాణ జాతికి హీరో. కేసీఆర్ జన్మదిన వేడుకల్లో కేటీఆర్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని కొన్ని ప్రధానాంశాలుగా మనం చూడవచ్చు. రాత్రికి రాత్రి హైదరాబాద్ను మార్చలేరు, శనివారం విచారణ, ఆదివారం కూల్చివేతలను ఆపండి, అలా చేయడం తీర్పులకు విరుద్ధం, హైకోర్టు ఆదేశించినటువంటి ఆదేశాలను మనం చూడవచ్చు. హైడ్రా ఇన్స్పెక్టర్ రాజశేఖర్ ప్రత్యక్షంగా హాజరుకు ఆదేశం అంటూ ఇటీవల హైడ్రా కూల్చివేతలకు, శనివారం ఆదివారం కూల్చివేతలపై హైకోర్టు అయితే మాత్రం కొంచెం ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి అంశాలను కూడా మనం చూడవచ్చు. ఇక మరో దినపత్రిక సాక్షి విషయానికి వస్తే, పట్నాలో ప్రాపర్టీ కార్డ్, నేటి నుంచి దేశవ్యాప్తంగా పైలట్ ప్రాజెక్టు ప్రారంభం, ఇల్లు, భవనాలు, ఇతర నిర్మాణాలు పూర్తి వివరాలన్నీ జియో స్పేషియల్ సాంకేతికతో సేకరణ, పట్టణాలు, నగరాల్లో అణువణువున డిజిటల్ రూపంలో నిక్షిప్తం అంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. ఇక రాష్ట్రంలో జీఎస్టీపీ 14.5% వృద్ధి, 2023-24లో జీఎస్టీపీ విలువ ఈ దేశ డీజీపీలో రాష్ట్ర జీఎస్టీపీ వాటా 5.1% అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి మరో మంత్రి విడుదల చేసినటువంటి అంశాలను కూడా మనం చూడవచ్చు. వెంటనే కొత్త రేషన్ కార్డులు అంటూ ఒక ఆసక్తికరమైన కథనాన్ని మనం చూడవచ్చు. తెలంగాణ జాతికి కేసీఆర్ హీరో, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయన కొడుగ్గా పుట్టున్న పూర్వజన సుకృతం అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను చూడవచ్చు. ఇంకా మరో దినపత్రిక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే, 10 ఏండ్ల కేసీఆర్ పాలన, తెలంగాణ అగ్రపదాన, జీఎస్డీపీ తలసరి ఆదాయంలో నంబర్ 1, 10 ఏండ్లలో కొత్తగా 78 లక్షల ఎకరాలు సాగులోకి, బీఆర్ఎస్ హయాంలో కొత్త శిఖరాలకు తెలంగాణ, కాంగ్రెస్ పాలనలో పెరిగిన విద్యార్థుల డ్రాపౌట్లు, తెరలమర్లైన తీరును వెల్లడించిన గణాంక నివేదిక అంటూ ఒక కథనాన్ని కూడా చూడవచ్చు. కేసీఆర్ను మళ్ళీ సీఎం చేద్దాం, యావత్ తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఇదే అంటూ ఒక కథనాన్ని కూడా మనం చూడవచ్చు. మీ వైఫల్యానికి మా బాధ్యత, సీఎం వ్యాఖ్యలపై ఐఏఎస్ ఐపీఎస్ల గుస్సా అంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. ఇక వాయిదాల భరోసా, వారానికి 1 ఎకరమే ప్రారంభించి 22 రోజులైన 3 ఎకరాల వరకే అందిన సాయం, ఈ నెల 12 తర్వాత మళ్ళీ నిలిచిన పెట్టుబడి సాయం పంపిణీ, 4 ఎకరాల ఊసెత్తని ప్రభుత్వం, 30 లక్షల మంది ఎదురుచూపులు, పూర్తయ్యేది ఎప్పుడంటూ రైతుల ఆవేదన అంటూ ఒక కథనాన్ని కూడా మనం నమస్తే తెలంగాణలో చూడవచ్చు. ఇక ఏపీ విషయానికి వస్తే, ఈనాడు దినపత్రికలో ప్రతి రాష్ట్ర రాజధానిలో బాలాజీ ఆలయం నిర్మిస్తాం,
అన్ని విశ్వనగరాల్లోనూ శ్రీవారి మందిరాలు. సంస్కృతి వారసత్వ పరిరక్షణలో దేవాలయాలు కీలకం. శ్రీవారి వద్ద తప్పు చేసిన వారికి ఇదే జన్మలో శిక్ష ఖాయం. అత్యుత్తమ రాజధానిగా అమరావతి నిర్మాణం. తిరుపతిలో అంతర్జాతీయ ఆలయాల సదస్సు. ప్రదర్శన ప్రారంభంలో సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను ప్రధానాంశాలుగా మనం చూడవచ్చు. అంగన్వాడీలకు వరం, గ్రాడ్యుటీ అమలు. త్వరలోనే తీపి కబురు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత జీవో జారీ. మరో హామీ నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం ముందడుగు. 1,00,000 మందికి ప్రయోజనం అంటూ మరో కథనాన్ని మనం చూడవచ్చు. నూతన సిఈసిగా జ్ఞానేశ్వర్ కుమార్, ఎలక్షన్ కమిషనర్గా వివేక్ జోషి. ప్రధాని మోదీ నేతృత్వంలో ఎంపిక కమిటీ సిఫార్సు. రాష్ట్రపతి ఆమోదంతో వెలువడిన నోటిఫికేషన్ అంటూ ఒక కథనాన్ని కూడా మనం చూడవచ్చు. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే జీబీఎస్ వ్యాప్తిని కట్టడి చేయండి, ప్రజల్లో అవగాహన కల్పించండి, అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు, మందులు, ఇంజక్షన్లు సిద్ధం చేసుకోండి, ఆరోగ్య శాఖ అధికారులకు సీఎం ఆదేశాలు అంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. ఇక ఆలయాలకు ఆగమ స్వేచ్ఛ, వైదిక వ్యవహారాల్లో సర్కారు జోక్యం ఉండదంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. సెకీతో సంకటం, కరెంటు కొంటే నష్టం, కొనకుంటే కష్టం, జగన్ పెట్టిన ఒప్పందపు పితలాటకం అంటూ ఒక కథనాన్ని మనం చూడవచ్చు. ఇక చాలు ఆపేద్దాం, ప్రార్థనా మందిరాలపై వెల్లువిల పిటిషన్లు. అసహనం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు కొత్తవి తీసుకోబోమన్న చీఫ్ జస్టిస్ కన్నా. విచారణ ఏప్రిల్ మొదటి వారానికి వాయిదా అంటూ ఒక కథనాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే సొంత గ్రూపులకే ఉపాధి, 50 మందితో శ్రమశక్తి సంఘంగా ఏర్పాటు చేసుకోవాలన్న కూటమి ప్రభుత్వం. గ్రూపులుగా ఏర్పడిన కూలీలకే పనులు అంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. హిందూ ధర్మం విశ్వజనీనం, అభివృద్ధికి ఆలయాలు ప్రధాన వనరులు. దేశాభివృద్ధిలో టెంపుల్ టూరిజం ప్రధాన పాత్ర. ఆలయాల అనుసంధానానికి ఎక్స్పో సహకారం అభినందనీయం. అంతర్జాతీయ దేవాలయాల సదస్సు. ఎక్స్పోలో ఏపీ, మహారాష్ట్ర, గోవా సీఎంలు పాల్గొన్నటువంటి అంశాలని ప్రధాన అంశాలుగా చూడవచ్చు.